ఏమో అది భగవంతుడు ఏర్పరిస్తేనే కుదురుద్దండి. ఎందుకంటే కోటగారి అక్కలు గాని, తమ్ముళ్ళు గాని అందరూ మా మా మేము సొంత బ్రదర్స్ అంటారు తెలుసా? వాళ్ళ అక్కలు కూడా అంటారు. మా తమ్ముడు బాబుమోహన్. మా తమ్ముడు కోట తర్వాత తమ్ముడు మాకని చెప్తారు అక్కలు. ముగ్గురు అక్కలు. ముగ్గురు అక్కలు కూడా నన్ను తమ్ముడే అంటారు. నిజంగా అది నా అదృష్టం. వాళ్ళ మా కోటగారి పెద్దదిన కూడా నన్ను మరిది గారు అంటది. వాళ్ళ తమ్ముడు శంకర్రావు కూడా నన్ను అన్నగారు అంటాడు. అన్నయ్య అంటాడు అంతే. అట్లా ఎందుకో ఆ కుటుంబంతో అది నా అదృష్టం. కానీ సార్ బాబు మోహన్ గారి గురించి చాలా తక్కువ మందికి తెలిసిన విషయం, ఆయన కష్టపడి చిన్ననాటి నుంచి కూడా అన్నీ ఎదుర్కొని పైకి వచ్చారు అన్నది, అంటే మీ కుటుంబ నేపథ్యం కానీ చిన్ననాడు మీరు అనుభవించినవి కానీ చాలా తక్కువ మందికి తెలుసు సార్. ఎందుకు తెలుసు అండి? బాగానే తెలుసు. నేను సినిమా యాక్టర్గా అయిన కాడ నుంచి నా కుటుంబం గురించి నా గురించి చెప్తూనే ఉన్నా. నేను బంగారు పోత పోసినట్టు పుట్టలేదు. చిన్నప్పుడు మా అమ్మ చనిపోయింది, ఎన్నో కష్టాలు పడ్డాము. మా నాన్న ఎటో వెళ్ళిపోయాడు, మమ్మల్ని వదిలేశాడు, మమ్మల్ని ఎవరు చూడలేదు. మళ్ళీ 6th క్లాస్ ఆ ప్రాంతంలో వచ్చాడు మా ఫాదరు. 3rd క్లాస్లో మమ్మల్ని వదిలేసిన ఫాదరు. మేమేదో అష్ట కష్టాలు పడి మళ్ళీ మా ఫాదర్ వచ్చాక కొంచెం 10th 11th వచ్చేసరికి సెట్ అయిపోయాం. మళ్ళీ ఇట్లా అన్ని కష్టాలున్నా, అన్ని ఇబ్బందులున్నా, క్లాస్ ఫస్ట్, స్కూల్ ఫస్ట్, క్లాస్ లీడరు, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అన్నిట్లో ఫస్ట్. ఈ ఒక పక్క దుఃఖంతో ఉంటూనే, ఒక పక్క ఏడుస్తూనే, కళ్ళ నీళ్ళు దుడుచుకుంటూనే మళ్ళీ అన్నిట్లో ఫస్ట్ ఉండేది. దీన్నే టీచర్స్ బాగా లైక్ చేసేవాళ్ళు. అరే వీడు ఇంత దుఃఖంలో, ఇంత కష్టంలో కూడా. కొన్ని సంవత్సరాలు టీచర్స్ నన్ను మా నాన్నతో పంపమన్నారు. వాళ్ళతోనే ఉంచుకున్నారు. వాళ్ళ పిల్లలతో పాటు నన్ను ఉంచుకున్నారు. వాళ్ళ ఇంట్లోనే భోజనం చేయాలి, వాళ్ళ ఇంట్లోనే పడుకోవాలి, పొద్దున్నే వాళ్ళ ఇంట్లో పిల్లలతో పాటే నేను స్కూల్కి రావాలి. అట్లా కూడా కొందరు చూశారు నన్ను. అంటే బెస్ట్ స్టూడెంట్ అని. సరిగా మరి అది అదంతా నా అదృష్టం అండి, భగవంతుడి ఆశీర్వాదం అంతే. కానీ సార్ మీది లవ్ మ్యారేజా? కానీ మీరు మేడంకి అసలు మీరు మూవీస్లో చేస్తున్న సంగతి చెప్పకుండా కొన్ని రోజులు దాచారు అన్నది నిజమేనా? లేదు, ఆమె ఇక్కడ లేదు, సౌదీ అరేబియాలో ఉంది. వచ్చేసరికి సర్ప్రైజ్ ఇవ్వాలని నేను మామూలు బాబు మోహన్ గాని ఎయిర్పోర్ట్కి పోయాను. 2-3 days తర్వాత సినిమాకి తీసుకెళ్తే సినిమా అన్నది. ఎందుకు చెప్పలేదంటే నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పలేదని అన్నా. పిల్లలు కూడా చెప్పకుండా సరదాకి అంటే దాంట్లో రాజకీయం లేదు. మీది ఫస్ట్ మూవీ ఎట్లా వచ్చింది సార్ మీకు? అంటే ఇది ఒక విషయం ఉంది, అది నిజమా కాదా మీరే చెప్పాలి. ఫస్ట్ మీరు సిటీకి వచ్చిన తర్వాత ఒక సినిమా షూటింగ్ జరుగుతుంటే వెళ్ళి చిరంజీవి గారు ఉంటే ఆయన్ని ఈ సినిమాలో హీరో ఎవరు అని అడిగారట, అది నిజమేనా? అంటే నాకు నిజంగా తెలియదు. మరి తెలియనప్పుడు అడుగుతాం కదా. నేను ఖమ్మంలో ఉండేది. అంటే అప్పుడు కోతల రాయుడు అనే సినిమా నాకు ఆయన చిరంజీవి గారు అని నాకు తెలియదు. ఎందుకంటే ఫస్ట్ పిక్చర్ అదేదో సినిమా పెద్దగా అది హిట్ కూడా కాలేదు. ఇక్కడ హైదరాబాద్ అయిన ఒక ఆయన డైరెక్టరు. ఇది 2nd పిక్చరు 3rd పిక్చర్ అంతే. మరి వారు హైదరాబాద్ షూట్ చేయటం కూడా ఫస్ట్ టైం. అది మొత్తానికి నేను అందరు స్టూడెంట్స్ ఉన్నారు అంతా. అదే షూటింగ్ జరుగుతుంది నేను చూడాలని. నేను అప్పుడు సంజీవ్ రెడ్డి నగర్లో ఉండేది, దగ్గరనే కదా సారథి స్టూడియో. సరేలే షూటింగ్ జరుగుతుంది ఒకసారి చూడండి, నాటకాలు వేసుడు అవి ఉన్నాయి కొంచెం చూద్దామని వెళ్ళిన. అందరిని చూసిన అందరేమో వాళ్ళ గోరలాలు ఉన్నారు. చిరంజీవి గారు చెట్టు కింద నిల్చుని ఉన్నారు. ఇట్లా ఎవరిని అడగాలని అర్థం కాలేదు. ఈయన ఇక్కడ ఎవరో ఒక ఆయన ఉన్నాడు కదా అడుగుదామని అటు నిల్చుని ఉన్నాడు. నేను వెళ్ళి సార్ గుడ్ ఆఫ్టర్నూన్, ఈ సినిమాలో హీరో ఎవరు సార్ అన్నా. నేనే. ఓ అని కిందికి మీద చూసి థ్యాంక్ యూ సార్ అని వచ్చాను. కట్ చేస్తే అది ఆ సినిమాలో చిరంజీవి గారికి మంచి పేరు వచ్చింది. తర్వాత ఇంట్లో రామయ్య విజయకృష్ణ టాప్కి వెళ్ళిపోయాయి. ఇక టాప్కి వెళ్ళిపోయాక కొన్ని షూటింగ్లు చిరంజీవి గారి షూటింగ్ అనగానే నేను షూటింగ్ చూసేవాడిని దూరంగా నిలబడి. ఆయన చూడటానికి పోయేది. ఒక సినిమా షూటింగ్ జరుగుతుంది, హరిప్రసాద్ అది సొంత పిక్చర్, అదేదో ఉంది పిక్చర్. మన బాగా అలిసిపోయి రెడీయా కాలుకు ఏదో దెబ్బ తగిలింది, కుంటుతున్నారు. దేవాంతకుడు, చిరంజీవి గారు దేవాంతకుడు షూటింగ్ హైదరాబాద్లోనే. ఫైట్లో ఏదో దెబ్బ తగిలింది అట్ట, కుంటుతూ నడుస్తున్నాడు. కానీ షార్ట్లో మామూలు నడుస్తున్నాడు. అరే ఏం ఓపిక ఇది, అందుకేనా టాప్ స్టార్ అయిపోయాడు అనుకున్నా. అప్పుడు నేను ఉద్యోగం చేస్తున్నాను.
ఉద్యోగరీత్యా హైదరాబాద్ వచ్చా. మ్మ్. అప్పుడు నేను అడిగినప్పుడు హైదరాబాద్ రాలి, నేను ఖమ్మంలో ఉద్యోగం చేస్తున్నా, మ్మ్. పుట్టిగా హాలిడేస్కి వచ్చిన. మ్మ్. ఇక నేను అప్పటి నుంచి చిరంజీవి గారు షూటింగ్ అనగానే నేను పోయి ఆ రోజున మీరే ఇందులో హీరో ఎవరని అడిగింది మిమ్మల్ని మ్మ్. అని నేను చెప్పుదామని అంటే మ్మ్. వామ్మో ఇంకేమైనా ఉందా అని భయానికి చెప్పలేదు. అంకుశంతో నాకు మంచి పేరు వచ్చింది. మ్మ్. ఓ 7 సినిమాలు 20 సినిమాల దాకా వచ్చినాయి. ఆ 20 సినిమాలలో ఒకటి చిరంజీవి గారి కాంబినేషన్ సినిమా, మ్మ్. తువర్టుపురం పోలీస్ స్టేషన్ ఏదో ఒక సినిమా, మ్మ్. కేఎస్ రామారావు గారి సినిమా, మ్మ్. ఇద్దరిది కాంబినేషన్. మ్మ్. అసలు నేను ఊహిస్తారా ఎవరన్నా. మ్మ్. ఇక వెయిటింగ్, నేను పోయినా పొంగనే గప్ప, నేను వేరే షూటింగ్ నుంచి పోయినా మళ్ళీ ఆ షూటింగ్. మ్మ్. అప్పటికే బిజీ అయిపోయినా. సార్ నమస్కారం సార్, నేను నవ్వుకుంటూ, నాకు తెలుసు కదా ఫస్ట్ టైం చూసింది, ఆ. నేను సంతోషాన్ని ఆగపట్టుకోలేకపోతున్నా. మ్మ్. ఇగో ఇట్లా చేద్దాం మనం అని చిరంజీవి గారు చెప్పి నన్ను కొంచెం నిప్పుల దగ్గర ఇట్లా నిన్ను అని కొంచెం దాన్ని కాల్చబోతాడు. మ్మ్. అంటే నన్ను ఏడిపించడానికి. నేను చేస్తుంటే జాగ్రత్త, నేను ఊరికే ఇట్లంట, నువ్వే చూసుకో ఇవన్నీ చెప్పుకుంటూ నన్ను ఎంత బాగా ప్రేమగా, వీడు కొత్తోడని కానీ నాతో కాంబినేషన్ ఇద్దరం ఇట్లా ముఖం ఇట్లా పెట్టుకొని కూర్చుంటాం. ఆ సీన్ అలాంటిది. అసలు ఎంత సంతోషంగా చేశాడో, మ్మ్. ఏదో ఒక స్టార్తో చేసినట్టుగా సంతోషపడ్డారు చిరంజీవి గారు. నేనేమో మ్మ్. ఆఫ్టర్ ఆల్ గాని చిరంజీవి గారు పక్కన కూర్చుని ఆయన ఒళ్ళో కూర్చొని నటిస్తుండండి అంటేనేమో నేను మ్మ్. అట్లా ఫస్ట్ పిక్చర్ చిరంజీవి గారి. ఇక ఆ తర్వాత చాలా సినిమాలు, చాలా రకాల కాంబినేషన్లు. మ్మ్. ఇక అది మా చిరన్నతో నేనంత సన్నిహితం అవటం, మ్మ్. చిరన్న అనే వారిని పిలవటం, బాబుమోహన్ గారు అని ఆయన పిలవటం, మ్మ్. ఇదంతా ఉత్తగానే జరగదు. భగవంతుని ఆశీర్వాదం ఉంటే జరుగుతాయి, మ్మ్. పూర్వజన్మ శుక్రం ఉంటే జరుగుతాయి. అంతే తప్ప నేనేదో అయిపోయినా స్టార్ అయ్యి నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ ఆ స్టార్డమ్ మీకు అంత ఈజీగా వచ్చిందా? అంటే మధ్యలో మిమ్మల్ని తొక్కడానికి కానీ అలా కానీ ఎప్పుడన్నా ప్రయత్నాలు జరిగాయా? లేదండి, అందరూ ప్రేమించారు, మ్మ్. అందరు ఆర్టిస్టులు ప్రేమించారు, అందరు హీరోయిన్లు ప్రేమించారు, అందరు హీరోలు ప్రేమించారు. ఇది యథార్థం. ఇక నా దేవుడు ఎన్టీ రామారావు గారు, మ్మ్. ది గ్రేట్ నా స్టార్ అక్కినేని గారు కూడా అందగా కమాన్ అని ఆయన పిలిచేది, తమ్ముడు కమాన్ అని ఈ అన్నగారు పిలిచేది. వాళ్ళ దగ్గర నుంచి నన్ను అందరు అభిమానించారు. మీకు బాగా ఇష్టమైన హీరో ఎవరు సార్? రామారావు గారు, ఇంకోరు దేవుడు అన్నాను కదా. మా అమ్మ నాన్న ఎన్టీ రామారావు గారి ఫ్యాన్స్. ఆహా. మా అమ్మ నాన్న చదువుకున్న వాళ్ళు, ఓల్డ్ బిఏ. మా ఫాదర్ టీచర్గా పనిచేశాడు, అయినా కూడా ఫోటోను పెట్టుకొని ఇట్లా మ్మ్. ఇట్లా బుట్టాలు రా కొడుకు, మ్మ్. ఇది రా కొడుకు అంటే మ్మ్. మ్మ్. వా చూపు చూడు, నవ్వు చూడు. మా నాన్న, ఆహా, మురిసిపోయేవాళ్ళు. మా అమ్మ అవునండి. మ్మ్. అంత పెద్ద ఫోటో ఒకటి ఉండేది. ఇక ఖాళీగా ఉంటే ఇక ఆ ఫోటో ముందే మా ఫాదర్ అన్నారు నాతో, ఒరే నువ్వేమవుతావు, ఉద్యోగం అవుతావా, ఇది చదువుకుంటావా మాకు అనవసరం, డెఫినెట్గా నువ్వు మంచి పొజిషన్లో ఉండాలని ఆశీర్వదిస్తున్నాం, కానీ మ్మ్. ఉద్యోగం చేస్తున్నా, బిజీగా ఉన్నా ఇవి కావు మాకు చేయాల్సిన. నువ్వు మద్రాసు పోయి ఎన్టీ రామారావు గారిని దగ్గర నుంచి నీ కళ్ళతో చూడు, మా కళ్ళతో చూసినట్టుగా మేము సంతోషపడతాం, నిన్ను గన్నందుకు మా కోరిక గది ఒక్కటే తీర్చరు చాలు మ్మ్. అన్నారు. మా అమ్మ అంతే అన్నది, మా నాన్న అంతే అన్నాడు. ఏంటి వీళ్ళు ఎట్లా అంటారు, అది చూడు అట్ట పుట్టాడు, అట్లా కొడుకు అంటే అట్ట పుట్టాలని నన్ను చూస్తారేంటి, మ్మ్. అసలు నేను అట్ట పుట్టాను అదే నేను ఫీల్ అయ్యేది. ఇక ఏమైందో ఏవో మొత్తానికి నేను సినిమా యాక్టర్నైనా, నేను అన్నగారిని కలిసిన, నేను మా అమ్మ నాన్న కోరిక మాత్రం తీర్చాను. నేను నా కష్టార్జితం ఒక కోయాతని చెప్పాడు, మ్మ్. చాలా పెద్దోడైపోతాడు మీ బాబు. నాకు ఆ కోట్, మా నాన్నకు సూట్లు చాలా ఉండేవి, మ్మ్. అందులో ఒకటి వైట్ సూట్ ఉండేది, అన్ని యాంగర్స్ పెట్టి ఉండేవి. మ్మ్. నాకు ఆ వైట్ సూట్ ఇస్తే నేను ఒకటి చెప్తా మీకు అన్నాడు. మ్మ్. వీళ్ళని బుట్టలు వేస్తున్నాను కదా, నాకు ఎంత ఉన్నా చిన్నోడిని కదా, ఇచ్చేస్తా చెప్పు అన్నాడు. మ్మ్. చెప్పు అంటే చెప్పిండు ఆయన, మ్మ్. చెప్పింది చెప్పినట్టు జరిగిందండి. మ్మ్. చాలా పెద్దోడవుతాడు, 7 సముద్రాలు దాటి మ్మ్. ఎంతో పెద్ద ఎత్తుకు ఎదుగుతాడు, మ్మ్. ఎంతో గొప్పోడైపోతాడు, కానీ నీ కొడుకు సంపాదన ఒక్క పూట కూడా మీకు తినే అదృష్టం లేదన్నాడు. ఆ. నిజమే, మరి నాకు సన్మానం జరగని దేశం లేదు. మ్మ్. నేను ఎన్నిసార్లు అమెరికా పోయి 7 సముద్రాలు దాటితేనే కదా అమెరికా. మ్మ్.
ఎన్నిసార్లు పోయాను, ఎన్నిసార్లు వచ్చాను, దుబాయ్కి ఎన్నిసార్లు పోయాను. మరి స్టార్గా ఇన్ని సినిమాలు, ఇంత పేరు, ఈ సంపాదనలో ఒక పూట ఇప్పుడు తిన్నారు మా ఫాదర్ మా మదర్ లేరుగా. నేను ఎప్పుడు అది గుర్తు చేసుకుంటా, అరే భలే చెప్పాడు ఆయన. ఆ సూట్ అంటే నాకు ఇష్టం, అందుకని నేను ఆయన తిట్టుకోవటం సరిపోయింది. ఈ సూట్ నాకు కావాలనుకున్నా, అది నేను పెద్ద అయినా చేసుకోవాలనుకున్నా, ఈడు కొట్టకపోతుండే ఏంటి అని ఫీల్ అయినా. ఈ పొద్దున అయ్యొద్దు అని గొడవ చేసిన. అట్లా చిన్నప్పటి విషయాలు కొన్ని కొన్ని గుర్తొస్తే బాధ అవుతుంది, కానీ కొన్ని 90% యథార్థాలు అయినాయి. నమ్ముతారా సార్ మీరు జాతకాలు ఇవన్నీ నమ్ముతారా? జాతకాలు గీతకాలు పెద్ద నమ్మటం కాదు, కానీ నమ్ముతాం, జరుగుతాయని నమ్ముతాం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఇట్లాంటి ఇంకో కొన్ని ఉన్నాయి, జరిగినాయి కనుక నమ్మాల్సిందే కదా. దేవుడు ఇది జరుగుతుంది నీకు అని చెప్పినట్టే కదా మనకు. కనుక ఊహించుకొని నేనేదో అయిపోతాను అనుకుంటే అది జరగనప్పుడు చాలా ఫీల్ అవ్వాల్సి ఉంటుంది. ఏదో ఊహించుకుని అనవసరంగా అనుకుంటాం, కానీ ఊహించనియే జరిగి నేను అనుకున్నాను మంత్రి అవుతానని, 2 రాష్ట్రాలను పరిపాలిస్తాను అనుకున్నాను. నేను పరిపాలించిన శంషేర్గా బ్రహ్మాండంగా వెరీ గుడ్ అనిపించుకున్నా. 3 సార్లు ఎమ్మెల్యే అయినా చెప్పు ఎవరినన్నా. 3 సార్లు ఎమ్మెల్యే అవ్వటం, ప్రజలతో ఓట్లు వేయించుకొని అవటం చిన్న విషయం కాదు కదా. నేను హీరోని కాదు, ఏదో కామెడీ సరదా.